హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఇవాల్టి వీడియోలో రెసిపీ వచ్చేసి బెండకాయ, బంగాళదుంప 2 కలిపి మసాలా ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. బెండకాయ జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫ్రైని రసం, సాంబార్, రైస్, పప్పు కూరల్లో సైడ్ డిష్‌గా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. వీడియోస్‌ని చూస్తూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఆలస్యం చేయకుండా బెండకాయ, బంగాళదుంప కలిపి ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పావు కేజీ దాకా బెండకాయలను తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసి తడి లేకుండా క్లాత్తో తుడిచిపెట్టుకోండి. తడి ఉంటే జిగురు వచ్చేస్తాయి బెండకాయలు. ఇలా తుడిచిపెట్టుకున్నాక మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చక్కగా. నేనైతే ఇలా క్రాస్గా కట్ చేశాను. మరీ ముక్కల్ని సన్నగా కట్ చేయకండి. మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకుని బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని మసాలాలు పట్టించుకోవాలి. ముందుగా ఒక టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకునేటప్పుడు మీరు తినగలిగినంత వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత 4 బంగాళదుంపలు చిన్నవి తీసుకున్నాను. వీటిని వాష్ చేసి పీల్ తీసి పెట్టుకోవాలి. పీల్ తీసి పెట్టుకున్నాక మీడియం సైజ్ క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్నాక అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాక స్టవ్‌ని ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండుమిర్చిని ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకోండి. అలాగే ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు 1 స్పూన్, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు కలుపుతూ వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుతూ వేయించుకోవాలి. 1 నిమిషం వేయించాక అర స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉల్లిపాయని వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మూత పెడుతూ వేయించుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కల్ని సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బంగాళదుంపలు వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. బెండకాయ ముక్కలను వేసిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బెండకాయ ముక్కలు జిగురు అనేది రాదు. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది అసలు జిగురు అనేది రాలేదు. బియ్యం పిండి, శనగపిండి వేయటం వల్ల బెండకాయ ముక్కలు క్రిస్పీగా, సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ మనం బెండకాయ ముక్కలు మ్యారినేట్ చేసేటప్పుడే సాల్ట్ అనేది వేసాం కాబట్టి మళ్ళీ వేయనవసరం లేదు. అలాగే బంగాళదుంపల ముక్కలు కూడా వేగేటప్పుడు వేసాము సాల్ట్. ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే మరలా వేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయింది. బెండకాయ ముక్కలు కూడా బాగా వేగిపోయాయి కదా! జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ కూర చాలా బాగుంది. ఇప్పుడు ఫైనల్‌గా కొత్తిమీరను కూడా వేసుకొని బౌల్‌లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి వీడియోని చూస్తూ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీ. మీకు కూడా ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే వీడియోని చూస్తూ అయితే ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ని కనుక మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలరు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.